Hi, welcome to my channel. This is Sirichella. ఈ రోజు వీడియోలో నేను మా ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ వండి పెడదామని చెప్పి అనుకుంటున్నా. సో ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ అంటే మీ అందరికీ తెలుసు కదా ఎవరెవరు ఉన్నారో. సో మా అత్తయ్య, మా మామయ్య, అమ్మ, ఇంకా మా హస్బెండ్ అండ్ నేను, ఇంకా నా చిన్ని బేబీ కూడా అనమాట. సో ఇంతమందికి నేను వండి పెడదాం అనుకుంటున్నా. బికాస్ వచ్చినప్పటి నుంచి డే 1 చేసిన అంతే. ఆ తర్వాత నేను ఒక్కసారి కూడా వంట చేయలేదు. మళ్ళీ వంట మర్చిపోతానేమో అని చెప్పి అప్పుడప్పుడు చేస్తామా అని చెప్పిన. ఇప్పుడు కూడా వంట చేస్తా అంటే ఎందుకే వద్దే 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 అని అంటూనే ఉన్నారు వీళ్ళు. సో లేదు, నేను ఇట్లా మీరే చేస్తూ ఉంటే నేను మధ్యలో మర్చిపోతా, మళ్ళీ మీరు ఇంత నాకు కష్టం అవుతుంది అని చెప్పి మధ్య మధ్యలో చేస్తా అని చెప్పి రిక్వెస్ట్ చేసుకున్నాను అనమాట. ఇవాళ కూడా హెల్ప్ చేస్తా అంటే ఏం లేదు, సింపుల్ వంటనే ఇవాళ నేను చేసేది, కానీ కొంచెం డిఫరెంట్, మా పిన్ని స్టైల్ వంట అనమాట ఇది. సో మీకు చేసి పెడతా అని చెప్పి ఇవాళ నేను చార్జ్ తీసుకున్నాను. సో ఇవాళ ఏం వండుతున్నానో మీరు కూడా చూడండి. యాక్చువల్లీ ఇది చెప్తున్నా బట్ ప్రాపర్ రెసిపీ ఫుల్ 100% చెప్పట్లేదు, బికాస్ నాకు కూడా తెలియదు. మసాలా అయితే ప్రిపేర్ చేసి పంపించారు ఇండియా నుంచి మా పిన్ని, మా అమ్మ వాళ్ళ చెల్లి అనమాట. సో వాళ్ళ అత్తయ్య అంటే మేము అజ్జి అంటాం కానీ వాళ్ళ మహారాష్ట్ర అనమాట. సో వాళ్ళ స్టైల్లో సార్ అని చెప్పి ఒకటి ఉంటది. ఆ మసాలా అజ్జి ప్రిపేర్ చేసి నా కోసం పంపించినారు అనమాట ఇక్కడ అమ్మ వస్తున్నప్పుడు. సో ఆ సార్ పొడి అయితే ప్రతిసారి ఇండియా నుంచి ప్యాకెట్ వచ్చినా, ఆర్ ఇండియా నుంచి నేను వచ్చినా, ఆర్ ఇండియా నుంచి ఎవరు వచ్చినా అది డెఫినెట్ గా వస్తుంది అనమాట. సో ఆ సార్ అయితే కంపల్సరీ చేసుకుంటాము. నేను పురుతున్నప్పుడు అయితే ఇద్దరం చాలా బాగా లైక్ చేస్తాం ఆ సార్ ని. అది చెప్పుడే గానీ మేము ఎప్పుడు తినలేదని చెప్పేసి ఈ రోజు చేయించుకుంటున్నాం అట్లా. సో ఫస్ట్ నేను ఆల్రెడీ దీంట్లో పప్పు వేసి పెట్టేసుకున్నా. దీంట్లో ఏంటంటే కందిపప్పు, చింతపండు, ఇంకా టమాటో, ఈ 3 కావాల్సి వస్తుంది. మిగతా ఏ వెజిటేబుల్స్ అవసరం లేదు. అండ్ ఆల్సో లాస్ట్ లో పోపు వేసుకోవడానికి ఇంగువ. దీంట్లో ఇంగువ చాలా ఇంపార్టెంట్. ఆ ఇంగువ ఫ్లేవర్ తాకితేనే ఇది బాగా టేస్ట్ వస్తుంది అనమాట. అండ్ ఇప్పుడు ఇక్కడ టమాటో కట్ చేసుకున్నాం. సో మనిషికి ఒక టమాటో లాగా తీసుకోండి మీడియం సైజ్ ఉన్నప్పుడైతే. పెద్దగా ఉంది అని అంటే 1.5 జాలు ఇద్దరికైతే. సో టమాటోస్, పప్పు, చింతపండు 3 ఒకటే దాంట్లో పెట్టేసి స్టవ్ వెలిగించుకోవాలి. ఒక 5 to 6 విజిల్స్ రావాలన్నమాట. అది కూడా మీడియం ఫ్లేమ్ లో, ఆర్ లేకపోతే ఒక 2 విజిల్స్ మీడియం ఫ్లేమ్ లో వచ్చినాక మనం మొత్తం స్టవ్ ని సిమ్ చేసేసి లో ఫ్లేమ్ లో ఇంకొక 3 విజిల్స్ వచ్చినా సరిపోతుంది. ఎందుకంటే మెత్తగా ఉడకాలి. దాని తర్వాత ప్రాసెస్ ఏంటో కూడా మీకు నేను చెప్తా. సో ఈ సార్తో పాటు ఇంకేం చేస్తున్నా ఇవాళ అనేది కూడా మనం చూసేద్దాము. ఇప్పుడు పిన్ని రెసిపీ అని చెప్పినాయి కదా, మరి అమ్మ ఫీల్ అవుతుంది కదా. సో ఇప్పుడు అందుకే అమ్మ రెసిపీ వంకాయ పచ్చడి. అమ్మ ఛానల్లో మీరు ఆల్రెడీ చూసే ఉంటారు ఆ వంకాయ పచ్చడి రెసిపీ. నేను రెసిపీ మొత్తం చెప్పట్లేదు, బికాస్ ఏమైనా మిస్టేక్స్ ఉంటే కూడా మా అమ్మ అక్కడ నుంచి హుస్సేన్ ఎట్లా చెప్పినా అని కూడా అన్న అంటది. సో అందుకే రెసిపీ చెప్పట్లేదు అనమాట. జస్ట్ నేను ఎట్లా చేస్తున్నాను. అక్కడి నుంచి అంటే ఇక్కడే ఉన్నా, నేను వీడియో తీస్తున్నా. హుస్సేన్ ఎక్కడి నుంచి అన్నా? అక్కడి నుంచి అమ్మ ఫీల్ అవుతుంది అని అంటున్నావు. అక్కడి నుంచి అంటే అక్కడి నుంచే. ఇక్కడి నుంచా? ఉంది ఇక్కడ గుర్తు చేస్తుంది నేను ఉన్నా అని చెప్పి. సో ఈ వంకాయ పచ్చడి కూడా మా మామయ్య వాళ్ళకి రెసిపీ చూపిద్దాము, టేస్ట్ చూపిద్దాం అని చెప్పి వాళ్ళు ఏం చేస్తున్నా అనమాట. ఈ వంకాయ పచ్చడికి ఏమేమి కావాలో కూడా చెప్పేస్తా. సో ఇట్లా పొడవుగా లావు ఉన్న వంకాయ ఉంటది కదా, ఎగ్ ప్లాంట్. సో ఇది ఇక్కడ చాలా కామన్, చాలా ఎక్కువ దొరుకుతుంది. ఇండియాలో ఉన్న అప్పుడప్పుడు ఉండదేమో మార్కెట్లలో, కానీ యూఎస్ లో మాత్రం ప్రతిరోజు ప్రతిసారి వెళ్ళినప్పుడల్లా ఇది కనిపిస్తుంది. ఫస్ట్ లోనే పెడతారు అనమాట వంకాయ. సో కింగ్ ఆఫ్ ఆల్ వెజిటేబుల్స్ అంటారు కదా వంకాయని, అందుకే ఫస్ట్ పెడతారేమో. ఆ తర్వాత ఆనియన్స్, ఇంకా ఈ చింతపండు, ఇది కడుక్కోవాలి. యాక్చువల్లీ ఇంకా కడగలేదు. సో ఈ వంకాయ అయితే నేను కట్ చేసుకుని పెట్టుకోలేదు, బికాస్ మనం కట్ చేసుకొని పెట్టుకున్నామంటే కలర్ మొత్తం బ్లాక్ అయిపోతుంది. కాబట్టి రెడీగా ఎప్పుడైతే మనం ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ప్రాసెస్ లోకి వెళ్తున్నాము అన్నప్పుడు కట్ చేసుకుంటే మంచిగా ఫ్రెష్గా ఉంటుంది. సో పాన్ లో ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకొని లైట్ గా కొంచెం వేస్తే సరిపోతుంది. నేను ఎక్కువ వేయ ఆయిల్. మరి వీళ్ళు రోజు ఎంత వేస్తున్నారు ఆయిల్ నాకు తెలియదు, కానీ నేనైతే చాలా తక్కువ వేస్తాను ఆయిల్. ఇది కొంచెం హీట్ అయిన తర్వాత దీంట్లో ఆనియన్ వేసేసుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే కలర్ వరకు వేయించుకోవాలి. వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట. గోల్డెన్ బ్రౌన్ రావాలి అంటే ఉల్లిపాయలు చిటికెడు చక్కెర పూస వేయాలి అని అంటారు. ఉప్పా చక్కెర? చక్కెర కొంచెం ఇట్లా లైట్ గా పడిపడినట్టు, మళ్ళీ తీయగా కాకూడదు. నేను ఉప్పేస్తుందేనే. అవునా? చాలు 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 చాలు, లైట్ గా మళ్ళీ తీయగా అవుతుంది. సో ఇంత కలర్ వస్తే చాలన్నమాట. అంటే మనము తింటున్నప్పుడు కొంచెం ఆ కరుం
పంటి కిందికి వస్తే బాగుంటది. అందుకే ఇంకా ఇక్కడతో ఆపేస్తున్నాను నేను స్టవ్ ని. చక్కెర పూజ చేస్తే ఎంబడే బ్రౌన్ అయిపోతాయి. కూర్చుంది పోచా 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 ఏందో ఏందో లేవే మా లాంగ్వేజ్. పునీత్ నా లాంగ్వేజ్ కే నవ్వుతాడు, ఇంకా మా లాంగ్వేజ్ కి ఏమంటాడు, పడి పడి నవ్వుతాడు. ఇక వదిలి అంటారా లేదా చక్కెర పూస అంటారా? ఇది పక్కన పెట్టేద్దాం. సో ఇప్పుడు ఇంకొక ప్యాన్ తీసుకొని కొంచెం ఆయిల్ వేస్తున్నాం అనమాట. యాక్చువల్లీ ఇది చిన్న ప్యాన్ అయితే బెటర్, బికాజ్ మనం ఆ ఆనియన్స్ పెద్ద ప్యాన్ లో వేసుకున్నాం కదా, ఫ్రై చేసుకున్నాం. ఇది చిన్న ప్యాన్ లో శనగపప్పు ఒక 1 స్పూన్ నేను ఇట్లా అందాదా వేసేస్తున్నా. 1 స్పూన్ ధనియాలు, కొంచెం ఎక్కువ వేయచ్చు పర్వాలేదు, పచ్చడి కదా ధనియాలు ఎక్కువనే ఉండాలి. చూసిరా చెప్తానే ఉంది, వీడియోలో చూసి చేయడం వేరు నాని. రోజు నేను వాళ్ళు చేస్తుంటే ఒక్కసారి కూడా కిచెన్ అక్కడ లోపల అనుకుంటా, కిచెన్ లకే రావట్లేదు. ఒక్కసారి అన్నా అమ్మ అంత ఇక్కడ పెట్టుకున్నావు ఏందమ్మా అంటే, మేము చేసుకుంటాం అన్ని, నువ్వు ఎందుకు వస్తున్నావు, తోచినట్టు ఎస్సా అని చెప్పి అన్నదనమాట. ఇప్పుడు నేను కూడా అదే డైలాగ్ కూడా తొక్కుతారా? అది చూస్తున్నాం కదా క్వాంటిటీ ఎంత ఏంటి అనేది ఎక్స్పీరియన్స్ కదా మాకు, అందుకని చెప్తున్నా. ఇప్పుడు ఇవన్నీ 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాం కదా, ఇప్పుడు ఇది హాఫ్ వేసుకోవాలి. ఏంటిది అంటే మెంతులు, అంతే కొన్ని మెంతులు, కొంచెం జీలకర్ర ఒక స్పూన్ చాలు. ఓకే మాట్లాడుతుంది. రెసిపీ చెప్పను అన్నా కానీ చెప్పేస్తున్నా. అమ్మ ఛానల్లో రెసిపీ చూడని వాళ్ళు నా ఛానల్లో చూసి చేసుకోండి, చాలా బాగుంటది. అంటే నేను ఒక టైప్ చెప్తా కదా, అమ్మ ఒక టైప్ లో చెప్తుంది. సో నా టైప్ నచ్చిన వాళ్ళు నాకు చూసి చేసుకోవచ్చు. ఇప్పుడు నేను పచ్చిమిరపకాయలు కొన్ని మీ స్పైస్ లెవెల్స్ ని బట్టి, ఇంకా కొన్ని ఎండుమిరపకాయలు జస్ట్ ఒక 4 తీసుకున్నాను అనమాట. ఇంకా కొంచెం ఒక 2 రెమ్మెల కరివేపాకు, ఇంకా కొంచెం జస్ట్ వెరీ 4 రెక్కలు, 4 రెక్కల చింతపండు. 4 లేదు కొంచెం ఎక్కువనే ఉంది, 6 రెక్కల చింతపండు. ఇవన్నీ దీంట్లో వేసేస్తున్నా. దేంట్లో అంటే మనం పప్పులు వేసుకున్నాం కదా దీంట్లో. ఎల్లిపాయలు కూడా దీంట్లోనే వేయాలి యాక్చువల్లీ. ఒక 7-8 ఎల్లిపాయలు రెబ్బలు. వెనక్కి చదువు. మీన్ వైల్ ఈ సార్ది ఒక్క విజిల్ వచ్చింది, ఇంకొక 4 విజిల్స్ రావడానికి నేనైతే ఇప్పుడు మళ్ళీ మీడియం ఫ్లేమ్ లో పెట్టేసినాను స్టవ్. ఇంకొకటి వస్తుంది అనమాట ఇప్పుడు. యాక్చువల్లీ ఇవాళ నేను ఎందుకు వంట చేస్తున్నా అనడానికి ఇంకొక రీజన్ కూడా ఉంది. కొంచెం సెల్ఫిష్ గా ఆలోచించిన. ఏంటంటే రోజు కీన్వా తింటాం అనమాట నేను ఇంకా మా హస్బెండ్. కానీ కీన్వా అయిపోయింది ఇంట్లో, తెచ్చుకోవాలి కాస్కో వెళ్ళి. సో కీన్వా అయిపోయింది కాబట్టి వైట్ రైస్ తిందామని చెప్పి అనుకున్నా. సార్ వైట్ రైస్ లోకి చాలా టేస్టీగా ఉంటది, కీన్వాలో కూడా బాగుంటది. బట్ ఇంకా టేస్టీ కావాలంటే వైట్ రైస్ వేసుకోవాలన్నమాట. మాకు రాదు కాబట్టి సార్ చేయడం, అందుకే నువ్వే చేయమ్మని చెప్పిన. సో ఇవి మంచిగా వేగినాయి అన్ని కూడా. కొత్త మిక్సీలో బంద్ చేసేసి కొంచెం చల్లారిన తర్వాత కొత్త మిక్సీ, ఇండియా నుంచి వచ్చిన మిక్సీ, అది ట్రై చేద్దామని చెప్పి నేను మమ్మీతో అంటున్నా, నేను ట్రై చేస్తా అని చెప్పి. సో ఈ మిక్సీ జార్ లో అన్ని వేసేసుకోవాలి. చిన్నది ఇంకోటి కూడా ఉంది చిన్నది, అదే సరిపోలేమో దీంట్లో. సో ఇప్పుడు నేను ప్యాన్ పెట్టుకున్నా కాబట్టి ఇప్పుడు తరుక్కుంటున్నా. కలర్ చేంజ్ అవ్వదు, వెంటనే వేసేయచ్చు. సో 5 minutes ప్రాసెస్ కాబట్టి కలర్ వస్తుందని చెప్పి. దీంట్లోనే కొంచెం ఆవాలు, జీలకర్ర ఆల్రెడీ వేసేసుకున్నాం కాబట్టి అక్కర్లేదు మళ్ళీ. ఇవే మినపప్పు కూడా, ఇంకా కొంచెం ఇంగువ, ఎల్లిపాయ కూడా వేసినాం కాబట్టి కొంచెం ఇంగువ వేస్తున్నా. ఇప్పుడు ఈ వంకాయలను వేసేస్తాం. దీనిలో కూడా కొంచెం చక్కెర పో చేయాలమ్మా. అక్కర్లేదు, ఉప్పు వేయాలి కదా, పసుపు ఉప్పు వేయాలి. యాక్చువల్గా మరి అక్కడ ఇంత తీయకుండవు వెజిటబుల్స్ కాబట్టి కొంచెం బెల్లం వేస్తా. ఏమో నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు తీయగా ఉండే పచ్చడి. అంటే ఆనియన్ తీయగుంటాయో మరి ఏదో మొత్తానికి కొంచెం. అది కూడా ఇండియన్ స్టోర్ లో వేస్తే ఏం తీయ ఉండదు. ఉప్పు పసుపు వేసి మూత పెట్టేసి దీంట్లో ఉప్పు ఇంకా పసుపు
చిటికెడు పసుపు. సిరికి అది చేసుకొని మేము చేస్తుంటే దానికి ఏం దోస్తలేదు, అందుకని 15 రోజుల నుంచి వస్తుంది. ఎప్పుడు ఏదో ఒకటి చేసుకునే వాళ్ళకు ఉట్టి కూర్చోమంటే కూర్చోరు. నేను ఒకవేళ వీళ్ళు ఎప్పటికీ నా దగ్గరనే ఉండుంటే అది వేరే ఉంటుండే, మా అత్తయ్య అయినా మా అమ్మ అయినా. కానీ వీళ్ళు ఎప్పుడు నా దగ్గర ఉంటే నేను ఒక్కదాన్నే ఉండాలి. సో మా అంటే మేమే వేసుకోవాలి కాబట్టి అట్లా నాకు ఎందుకో బోర్ వస్తుంది. అక్కడికి ఏదో ఒక యాక్టివిటీ చేస్తూనే ఉన్నా, ఎడిటింగ్ అని చెప్పి, వెంకటేశ్వర స్వామిది క్రాఫ్టింగ్ అని చెప్పి, కానీ కొంచెం బోర్. ఇప్పుడు ఇది చల్లగా అయిపోయింది. దీన్ని మిక్సీ జార్లో వేసుకొని దీన్ని మిక్సీ పట్టేసుకున్నాం. ఈ పప్పులది ఇంకా మిరపకాయ అంతా కూడా పేస్ట్ అయిపోయింది మిక్సీలో. అండ్ మీన్ వైల్ ఇది కూడా అయిపోయింది, మంచిగా మెత్తగా అయింది. చాలు కదా, చాలు. ఒకసారి చూడదు స్మాష్ చేసి. ఆల్రెడీ దీంట్లోనే అయితేనే ఉంది. మెత్తగా తొందరగా ఉడుకుతాయి ఈ వంకాయలు, తొందరగా ఉడుకుతాయి. సో ఇట్లా పప్పు గుర్తుంటే దీంతో స్మాష్ చేసేసుకోవచ్చు, లేదు అంటే గంటతో కూడా చేసుకోవచ్చు. వంకాయలు తొందరగా మెత్త అయిపోతాయి. ఇంకా రోట్లో వేసి నూరాల్సిన పనిలేదు, అవసరం లేదు. రోట్లో కాదు మిక్సీలో. మేమైతే రోట్లో వేస్తాం. అవును, చూసినామా, పెద్దది ఉన్నావు కదా. మా ఇంట్లో మా అన్న వాళ్ళకి, మా డాడీకి అన్ని ఫుడ్ ప్రాపర్ గా ఉండాలి వాళ్ళకి. అయ్యబ్బా, మా హస్బెండ్ అడ్జస్ట్ అయిపోతారు. ఏమన్నాడు ఫుడ్ విషయంలో అయితే అసలు. అంటే అన్నలు అంటున్నావా లెక్క? చందన్న కూడా ఏమన్నాడు, శ్రీకాంత్ పేర్లు పెడతాడు అన్ని. అమ్మో, చందు కూడా మంచి ఫుడ్ కాదు. మా శ్రీకాంత్ అన్న ఎట్లా తెలుసా, మా మమ్మీ పొరపాటును ఉగ్గాని కలర్ కొంచెం ఎల్లో కాకుండా కొంచెం వైట్ చేసింది అనుకోండి, అమ్మ పసుపు తక్కువ వేసినావు కదా అంటుండే. మా అర్చన పెళ్ళైన కొత్తలు వచ్చినప్పుడు షాక్ అయింది, ఊరికి గుర్తు చేస్తుంది. మా శ్రీకాంత్ అయితే పసుపు తక్కువైనా గుర్తుపడతాడు అని చెప్పి. వాడికి ప్రాపర్ గా ఉండాలి. వాడు ఒక్కడు చాలా మిస్ అయిపోయాడు నా వంట, నానా వాడు ఇద్దరు. ఇవన్నీ వేసేయాలి. ఇదేంటది, పప్పుల పొడి. పప్పులు పొడి అవుతుంది, కాకపోతే ఎల్లిపాయలు ఉన్నాయి, చింతపండు ఉంది కాబట్టి కొంచెం ఇట్లా. ఎల్లిపాయలు, చింతపండు, పచ్చిమిరపకాయలు కూడా ఉన్నాయి. అవును, స్మెల్స్ వెరీ గుడ్. చూడడానికి బాగుంది. ఆనియన్ వేస్తే ఇంకా బాగుంటుంది. వేసేసి కలుపు. ఇప్పుడు దీన్ని కలిపేయాలి. ఎమ్మి వంకాయ పచ్చడి రెడీ అయిపోయింది. రెడీ. కొత్తిమీర కావాలి. సో వంకాయ పచ్చడిని ఈ దీంట్లో ట్రాన్స్ఫర్ చేసుకున్నాం ఒక బౌల్లోకి. ఇప్పుడు దీంట్లో మంచిగా కొత్తిమీర వేసేసి గార్నిష్ చేయడమే. ఇప్పుడు సార్ ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం. సో విజిల్ దిగిన తర్వాత ఇదిగోండి మంచిగా మెత్త ఉడికింది కదా. ఇప్పుడు దీన్ని ఈ జాలి గిన్నె ఏదన్నా ఉందనుకోండి మీ ఇంట్లో, దీంట్లో ఈ మిక్చర్ అంతా వేసేయాలి. ఇదేమంటారు, ఈ పప్పు అంతా వేసేయాలన్నమాట. వేసిన తర్వాత పప్పు గుత్తుతోని మంచిగా దీన్ని స్మాష్ చేసుకోవాలి ఇట్లా, అన్నమైనట్టు. యా, ఎందుకు ఇట్లా స్మాష్ చేస్తున్నా అంటే సాంబార్ లాగా పప్పు మనకు కనిపించద్దు అన్నమాట. ఇది కొంచెం చారు లాగా లిక్విడ్ ఉండాలి, బట్ పప్పుది ఫ్లేవర్ రావాలి. అందుకే బాగా స్మాష్ చేయాలి. మనం వేడి మీద వేస్తాం కాబట్టి మంచిగా ఈజీగా స్మాష్ అయిపోతుంది. అందుకే ఎక్కువ విజిల్స్ పెట్టుకుంటే మనకి ప్రాసెస్ తక్కువ టైంలో అయిపోతుంది అనమాట. కింద దిగుతుందా? ఓకే, ఇట్లా. మరి ఆ పిప్పంతా ఏం చేయాలి? ఇంకా బాగా స్మాష్ చేయాలి, మొత్తం వాటర్ వేసి. దీంట్లో ఇంకొంచెం స్మాష్ చేద్దాం. సో ఇంతవరకు పిప్పి వచ్చే వరకు మనం స్మాష్ చేసుకోవాలి వాటర్ వేసుకుంటూ. అండ్ ఇక్కడ చూడండి, నేను అంత వాటర్ యాడ్ చేసిన ఈ మిక్స్చర్ ని మొత్తం కూడా ఒక బౌల్లోకి వేసేసుకున్నాను అనమాట. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని దీంట్లో మసాలా వేసుకోవాలి. అసలు ఇప్పటి వరకు మసాలా ఏం వేయలేదు కదా, ఓన్లీ చింతపండు, పప్పు, టమాటోస్, ఈ 3 విజిల్ పెట్టుకొని దిగిన తర్వాత స్మాష్ చేసుకొని ఇందులో వేసినాం వాటర్ వేసుకొని. ఇంత మంచిగా థిక్గా సూపర్గా అవుతుంది.
పప్పు కలిపియకుండా. ఈ ఫ్లేవర్ మిస్ కాకూడదని కనీసం పసుపు కూడా వేయదంట. ఆల్రెడీ అన్ని దీంట్లోనే ఉంటాయని చెప్పింది మా పిన్ని. అసలు ఏం వేసుకోవద్దు, ఓన్లీ కొత్తిమీర, కరివేపాకు, ఇంకా లాస్ట్ కి పోపు వేసినప్పుడు ఇంగువ బాగా వేయాలని చెప్పింది అనమాట. కానీ సార్ మసాలా రెసిపీ అంతా కూడా ఇక్కడ నేను వీడియోలో పెడతా, ఇక్కడ స్క్రీన్ పైన వేస్తా, మీరు చూడండి. సో సార్ పొడి దీంట్లో ఒక 3 స్పూన్స్ వేసేస్తా. నిండా 3 స్పూన్సా? మిరియాలు తీసాయి. వద్దు, ఎందుకు? పక్కకు పెట్టి మిరియాలు గుర్తుకు పాప మిరియాలు వేసి పంపిస్తుంది. పులుసు పొడేమో దాల్చిన చెక్క పెట్టి పంపిస్తుంది. మిరియాల గుర్తు ఉండడానికి మిక్స్, మళ్ళీ కన్ఫ్యూజన్ వస్తుంది. 2 సేమ్ ఉంటాయి ఆల్మోస్ట్ కలర్స్, అందుకని అట్లా మా పిన్ని ఒక దాంట్లో దాల్చిన చెక్క, దాంట్లో మిరియాలు వేసి పంపిస్తుంది. ఎంతసేపు మరలాలి? 5 to 6 minutes అంతేనా? సిమ్లో. సిమ్లో. మసాలా వేసినప్పుడే కొంచెం ఉప్పు, కొంచెం ఏంది తగినంత ఉప్పు వేసేసుకోవాలి. ఇది కొంచెం ఇట్లా మసులుతుంటది కదా, అప్పుడు కొత్తిమీర ఇంకా కరివేపాకు వేయాలి. ఇది బాయిల్ అవుతున్న టైంకి ఇక్కడ పక్కన ప్యాన్ పెట్టుకొని పోపు వేసుకుందాం. సో మంచిగా ఆయిల్, బికాస్ దీంట్లో మనం ఆయిలే వేయలేదు, కొంచెం ఆయిల్ వేసుకొని దీంట్లో ఇప్పుడు పోపు వేయాలి. జీలకర్ర, ఆవాలు, అంతే. దీంట్లో పోపులో శనగపిండి ఎక్కర్లేదు. గాజులకు మ్యాచింగ్ చేసుకున్నావు కదా నీ డ్రెస్? లేదే, అప్పటి నుంచి ఇదే పెట్టింది మా అమ్మ. కావాలని మ్యాచింగ్ చేసుకున్నావు కదా అని చెప్పి. ఇవి నా సీమంతం గాజులు. ఇది డ్రెస్ ఎప్పటిదో. ఓకే, బంద్ చేసినా? కాదు కదా, అదే వేడికి ఎర్రగా అవుతాయి. దీంట్లో ఇంగువ వేసుకుందాం. ఇప్పుడేనా కొంచెం ఆగేనా? వేసాయి. దీంట్లో వేసిన పర్వాలేదు. మంచి గట్టిగా వేయాలి ఇంగువ. అమ్మో చాలు. దీనికి ఇంగువనే టేస్ట్. బాయిల్ అవుతుంది కాబట్టి దీంట్లో ఇప్పుడు కొత్తిమీర అండ్ కరివేపాకు, వీటితోటి ఇంకా రుచి, అండ్ పోపు బాగా కలిపేసుకుంటే రెడీ. గుమగుమలాడే సార్ రెడీ. ఇట్లా అనాలి. గుమగుమలాడే సార్ రెడీ. విన్నారు కదా, అమ్మ అంటుంది వెనక నుంచి. సో ఇప్పుడు బంద్ చేసేస్తున్నా. ఒక 2 minutes పెట్టు, అవసరం లేదు. అండ్ వంకాయ పచ్చడి, టుడేస్ మెన్యూ విత్ వైట్ రైస్. దీనిపైనే ఉండనిస్తే వేడి వేడిగా ఉంటుంది, దానిపైనే పెట్టు. మూత అయిపోతుంది. సో గైస్ దట్స్ ఇట్. ఇప్పుడు తింటున్నప్పుడు టేస్ట్ ఎట్లా ఉందో వాళ్ళ రివ్యూ కూడా అడిగి మనం తెలుసుకుందాము. చెప్పండి ఎట్లుంది? బాగుంది. వంకాయ బాజీ, బాజీ పచ్చడి కదా, పచ్చడి బాజీ కన్నా బాగుంది. ఇట్లా చేసుకుంటే చాలా బాగుంది టేస్ట్. అమ్మ నీకు నువ్వు చేసినలాగా అయిందా? ఇంకా మంచిగా అయిందా? చేసినట్టే ఉంది, ఇంకా మంచిగా అయింది. అదే కదా నీకు కావాలి, తృప్తిగా. సో చూసారు కదా, ఇలా మా లంచ్ అయితే అయిపోయింది. అండ్ అందరికీ మంచిగా నచ్చినాయి అనమాట ఐటమ్స్ అనేటివి. సో మీకు కూడా ఈ వీడియో నచ్చిందని చెప్పి అనుకుంటున్నాను. ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నా. సో hope you all have liked this video. Please like, share and subscribe to my channel, and don't forget to press the bell icon for more updates. Until then, take care. Bye bye.